ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో మలుపు తిరిగింది. సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు నిందితుడు అద్దెపల్లి జనార్దన్. అనారోగ్యం కారణంగా నేను విదేశాల్లో ఉన్నానంటూ కూడా తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా నకిలీ మద్యం కేసు నాకు తెలిసింది, రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కూడా జనార్దన్ పేర్కొన్నారు. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలకు సంబంధం లేదు, ఏపీకి తిరిగి రాగానే అన్ని విషయాలు బయట పెడతా అంటూ కూడా తాను మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకసారి ఆ సెల్ఫీ వీడియోను మనం చూద్దాం. గౌరవ పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ వినియోగించుకుంటున్నాను. ఇక తనను కావాలని చెప్పే ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ కూడా తాను ఇటు ఇండియాకి వచ్చిన తర్వాత దీనికి మొత్తం కూడా సమాధానం చెప్తానని అయితే చెప్తూ ఉన్నారు. ఇటు ములకల చెరువు కల్తీ మద్యం కేసులోనైతే సంబంధం లేదు అన్నట్లుగా కూడా తాను చెప్పడం జరిగింది. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ కూడా జనార్దన్ రెడ్డి మాట్లాడారు. అయితే మొత్తం 12 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లుగా కూడా సీఐ తెలిపారు ఈ కల్తీ మద్యం కేసులో. అందులో అద్దెపల్లి జనార్దన్ రావును A1 నిందితుడిగా గుర్తించినట్లుగా కూడా తెలియజేశారు. ఏఎన్ఆర్ బార్ను సీజ్ చేసినట్లు, అతని వ్యాపారాలపై ఫోకస్ చేసినట్లుగా తెలిపారు. ఇక కల్తీ మద్యం పట్టుకొని కల్తీ మద్యం ప్రతి నియోజకవర్గంలో ఉందని, కొంతే కల్తీ మద్యాన్ని మేము పట్టుకొని కల్తీ మద్యం ప్రతి నియోజకవర్గంలో ఉందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇక పట్టుకోలేనంత పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఇక కల్తీ మద్యం దందాపై వైసీపీ నేతలు గొడవ చేస్తేనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కల్తీ మద్యం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను టీడీపీ, జనసేన నాయకులు నడుపుతున్నారని ఆరోపించారు. ఇక వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి ఇటు టీడీపీలోకి వచ్చిన వారే కల్తీ మద్యం కేసులో పట్టుబడ్డారని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ అనురాధ అన్నారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్కు తెరలేపి 3,005 కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఇక లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఒక్కొక్కరిని కూడా సస్పెండ్ చేయలేదని ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట మాట్లాడకుండా మాపై బురద జల్లుతారా అంటూ కూడా ప్రశ్నించారు. నకిలీ మద్యం పట్టుకున్నది మా ప్రభుత్వం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది, పోలీస్ రైడ్స్ జరిపించింది చంద్రబాబేనని, ఇందులో వైసీపీ పాత్ర ఏముందని ప్రశ్నించారు. ఇక కల్తీ మద్యం వ్యవహారంలో తమ పార్టీ నాయకులైన జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేశామని అన్నారు ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి. రామ్ గోపాల్ రెడ్డి కూడా ఈ మేరకు అన్నారు. ఇక జగన్కు చిత్తశుద్ధి ఉంటే ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేరని ప్రశ్నించారు. కుట్రలన్నింటినీ గౌరవ పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ వినియోగించుకుంటున్నాను. విలేకరులకు, మీడియా వారికి, ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి
తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.